తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగులు, ఇంకో పక్క రైతన్నలు, ఇంకో పక్క ఈ హైడ్రాకు సంబంధించినటువంటి బాధితులు, ఇల్లులు కోల్పోయినటువంటి బాధితులు, ఒక పక్క వికలాంగులు, వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పరిపాలన మాకేం నచ్చట్లేదు, మాకు ఇస్తున్నటువంటి హామీలు ఏవి కూడా తీర్చట్లేదు అని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే అడుగడుగున వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అక్రమాలను ఎండగడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఈరోజు 10వ తారీఖు బీజేపీ భారీ బహిరంగ సభ ఉన్నది పరేడ్ గ్రౌండ్లో. నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తూ ఉన్నాడు. మరి దేని గురించి మాట్లాడతాడు? తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల గోసలు, బాధలు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటి మీద మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అస్మా ఉన్నారు. నమస్తే అస్మా. నమస్తే. ఏమన్నా అపాయింట్మెంట్ అవి ఏమన్నా చేసిరా, ప్లాన్ చేసిరా? బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వస్తూ ఉన్నాడు కదా. మేము ప్లాన్ చేసాం కానీ అది వాళ్ళంత అవకాశం ఇవ్వాలి కదా. అసలు మేము ట్రై చేసినాము. నిజంగా ఒక నరేంద్ర మోడీ వచ్చినప్పుడు, ఒక బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక పెద్ద మనిషి వచ్చేటప్పుడు కనీసము మీరు ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు చూస్తున్నారు, 8 మంది చూస్తున్నారు, చూసి కూడా ఇప్పటికీ కూడా నిరుద్యోగులు ఒక 10 మంది రాండి, మీరు వస్తే మేము కల్పిస్తాము, ఇక్కడ పరిస్థితులు చెప్తాం. నిజంగా వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీని తెలంగాణలో గెలిపించుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు. బండి సంజయ్కి కానీ ఎంతసేపు మొలతాడు కట్టుకున్నామయ్యా అంటాడు, ఇంకేదో అంటాడు. నీ మొలతాడు మీద ఉన్న శ్రద్ధ నీకు నీ పార్టీ పైన లేదు. ఇంకొకటి ఆయన రఘునందన్ ఏడున్నారో తెలియదా అన్న. అసలు నిజంగా మీకు బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో గెలవాలని ఉందా, అధికారంలోకి రావాలని ఉందా, లేకపోతే ఎవరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా గెలవని అధికారంలో మేమే ఉంటాము, తెలంగాణలో రావద్దు, తెలంగాణలో మేము 8 మందిమే గెలవాలి, ఈ ఆధిపత్యం అంతా మా చేతుల్లో ఉండాలని మీ ప్లానా? మీ ఉద్దేశం ఏంది? నిజంగా మీరు తెలంగాణలో మీరు అధికారం కోసం ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు మీకు మంచి అవకాశం కదా. నువ్వు కూడా రాజాసింగ్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు విజయ్ దళపతి గెలిచిన తర్వాత. చూసిర్రా విజయ్ దళపతి కావచ్చు, ఆ తర్వాత బెంగాల్లో గెలిచిన తర్వాత చూసినరా అక్కడ ఎట్లా గెలిచిండ్రో ఆ రకంగా మనం కూడా గెలవాలంటే మీరు అందరూ ఈగోలు వదిలిపెట్టాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అదే లైన్ తీసుకొని మాట్లాడుతున్నాను. కరెక్టే కదా. నేనైతే రాజాసింగ్ మాట్లాడింది చూడలే. ఆయన నేను అనుభవిస్తున్నది చెప్తున్నా. నేను ఒక సామాన్య ఓటర్గా నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిరుద్యోగిగా నేను పడుతున్న బాధలు, కష్టాలు నేను చెప్తున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్లా పొందబెట్టాలని మేము చూస్తున్నాము. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంది అనేది మేము కూడా చూసుకోవాలి కదా. మేము కూడా మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ వచ్చే పార్టీ ఏంది, దేనికి మద్దతు ఇవ్వాలి, మేము కూడా డిసైడ్ అవ్వాలంటే మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. మీరు మీ పర్ఫార్మెన్స్ ఇప్పటికన్నా చూపించాలి కదా. అంటే మాట్లాడుతారా అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సమస్యల గురించి ఏమన్నా నరేంద్ర మోడీ వస్తూ ఉన్నాడు, భారీ బహిరంగ సభ అంటున్నారు, చలో పరేడ్ గ్రౌండ్ అని చెప్పి దాదాపు నెల రోజుల నుంచే మన ఫ్లెక్సీలు కొట్టిస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి ఏమన్నా మీ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? మా సమస్యలు ఏముండవాడ, ఈ 8 మంది సమస్యలే కనిపిస్తాయి ఆడ. ఈ 8 మంది వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో, వాళ్ళకి రావాల్సిన కాంట్రాక్టులు, వాళ్ళకి రావాల్సిన కథలు ఇవి మాట్లాడుకుంటారేమో కానీ ఇక వీళ్ళ పదవులు కాపాడుకోనికి ప్రయత్నం చేస్తారు అంతే తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల సమస్యలు కానీ వీళ్ళ గురించిన ఏమన్నా కష్టాలు కానీ మాట్లాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు ఇంత సడన్ గా ఈ సభను ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనుకోవచ్చు? ఇంకా చాలా మంది నాకు తెలిసి లోపల మాట్లాడుకుంటున్నారు. బీజేపీలోకి వెళ్ళే క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి రామని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, నెక్స్ట్ మేము వస్తామని బీఆర్ఎస్ పార్టీకి తెలుసు, ఇప్పుడు మేము వస్తామని కవితక్క అంటుంది, మేము వస్తామని మల్లన్న బీసీ వాదం ఎత్తుకొని ఆయన అంటున్నారు. ఎవరు వస్తారో రారో మాకు కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందో, అసలు ఎవరిని ఎన్నుకోవాలో మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఎన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి నేను ఇంకా 10 సంవత్సరాల దాకా నన్ను ఎవరు ముట్టుకోలేరు, నేనే సీఎం అంటుండగా నేను చెప్పినా కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ సీఎం ఎప్పటికీ కాలేరు. ఇక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎప్పటికీ కాలేరు. ఆయన ఎత్తుకున్న జెండా కాంగ్రెస్ పార్టీ కాబట్టి గెలిచిండు ఆ రోజు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్న ఆయన మాత్రం ముఖ్యమంత్రి గారు. సో ఆయన టార్గెట్ ఏంటంటే నేనే ముఖ్యమంత్రి అవుతా, కానీ ఏ పార్టీలో ఉంటానో నాకే తెలియదు. నేను టీడీపీలో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, అవసరమైతే బీఆర్ఎస్లో కూడా ఉండొచ్చు. ఆయన అవసరానికి ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం దేంట్లోకైనా కాలు ఒత్తుతాడు, ఏ మోచేతి నీళ్ళైనా తాగుతాడు ఆయన. అంటే ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ పార్టీ అయితే కాంగ్రెస్ కాదు, ఉండడు, అస్సలు ఉండడు. కాంగ్రెస్ పార్టీలో అయితే ఉండడు. ఆ విషయం అంతా వాళ్ళకి కూడా తెలుసు. బీజేపీలోకి పోతే ఊకుంటారా? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అరవింద్ లాంటి వాళ్ళు ఉన్నారు, రాజసింగ్ చూస్తా ఉన్నాం, మీరు చెప్పినట్టు రఘునందన్ రావుని చూస్తా ఉన్నాం, ఇంతమంది ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ కాదని మళ్ళీ ఈయనను కూర్చోబెడతారా? ఇప్పుడు ఈయనను కూర్చోబెట్టేది ఆ 8 మంది కాదు, తెలంగాణ ప్రజలు కదా. తెలంగాణ ప్రజలు వీళ్ళంతా ఎంపీలే. అక్కడ వీళ్ళు ఢిల్లీలో రాజ్యం వెళ్తున్నారు కానీ అది తొక్కిడిచి పెడతారు. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే నేను బీజేపీలోకి పోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అని ఈయన అనుకుంటున్నాడు, మంతనాలు చేస్తున్నాడు, అన్నీ చేసుకుంటున్నాడు. కానీ తొక్కిడిచి పెడతారు ప్రజలు. నువ్వు బీజేపీలో కాదు కదా, ఏ పార్టీలో ఉన్నా. నేను రీసెంట్గా అంటే సభ 10వ తారీఖు బీజేపీ సభ ఉన్నది.
రీసెంట్గా నిన్న చూసినాం. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు సహజం. నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన అండి ఎట్లా చూస్తావు అసలు? ఇప్పుడు క్యాంపు కార్యాలయం మీదకి పోయి ఒక ఎమ్మెల్యే కారద్దాలు వాళ్ళకి కొట్టడం ఇదంతా కూడా బండి సంజయ్ తిట్టిరని చెప్పి ఎట్లా చూస్తావు? ఎట్లా చూస్తున్నా అంటే ఒకటే చెప్తున్నా, ఈయన లాగుల తొండలు ఇడుస్తా అంటే ఊకుండాలి, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటే ఊకుండాలి తెలంగాణ ప్రజలు. కానీ హౌలేగా దివానగా ఇవన్నీ తెలంగాణ మాండలిక పదాలు. చెప్పేటోళ్ళకి కూడా అర్థమయ్యేటోళ్ళకి కూడా స్పష్టంగా అర్థమవుతాయి. తెలంగాణ మాండలికం ఇది. కావాలంటే తెలుగు భాష బుక్కులు తీసి చదవండి. హౌలేగా దివానేగా అనేది చాలా కాలం నుంచి తెలంగాణలో వాడుక భాషలో ఉన్నాయి. గవే పదాలు వాడిరేమో కేటీఆర్ అన్న. దానికి తీసుకొని ఆఫీసులు వలగొట్టి ఇళ్ళ మీద దాడులు చేసి అవసరమా? అంటే మీ రాజకీయం ఏందో ఇండే తెలుస్తుంది కదా. దాడులే చేపిస్తారా? అవును, అదే కదా. అనుచరులు పోయి ఇదంతా చేయడం, ఆయన చెప్పండి అనుచరులు పోతారా? కేసులు అయితే వాళ్ళకి భయం లేదా? ఒక మహిళల పావని గౌడ్ అక్క పైన కూడా దాడి. అసలు ఏంది, మహిళలకి రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో. నిజం చెప్పాలంటే మనము మొన్న సుమతి అక్కడ కూడా చూసినాం, దిల్సుఖ్ నగర్లో. అసలు అక్కడ దొరికిన బ్యాచ్ అంతా కూడా చూస్తున్నాము. ఏడుందబ్బా మహిళలకు రక్షణ? అంటే మేము ఒకవేళ ఏదన్నా పని మీద పోయి లేట్ అయినా సరే మమ్మల్ని కూడా దాని కిందకి లెక్కేస్తున్నారు కదా. రోడ్డు మీద నిలబడడం పాపము. ఏడ ఉంది మహిళా సాధికారత? పెద్ద ప్రగల్భాలు పలకడం కాదు, ఏది చక్కగా లేదు. బీజేపీ కూడా అట్లనే చెప్తుంది, మా దాంట్లో మహిళలకు పెద్దపీట వేస్తాం, మేము చాలా గౌరవిస్తాం, భరతమాత లెక్క పూజిస్తాం అంటది. ఇటు కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుంది ఈ ప్రభుత్వం, మహిళల అభివృద్ధి మా అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది? నిన్న చూస్తే బీజేపీ నాయకులు పోయి ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ గౌడ్ ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, కొంతమంది మహిళలతో పాటు పురుషులు కూడా ఆ ఇంటి మీద ఎగబడడం కావచ్చు, ఇదంతా ఎట్లా చూడు? వాళ్ళు మహిళల్ని పూజిస్తారు, వాస్తవమే. పూలేసి పూజన్న చేస్తారు, గంటసేపు అగరవత్తులు పెట్టి దండమన్న పెడతారు, కానీ వాళ్ళతో సమానంగా మాత్రం కూర్చోబెట్టుకోలేరు. భరతమాతని దండేసి దండం పెడతారు. అదే భరతమాతను తీసుకొచ్చి పక్కన ఒక ఆడదాన్ని ఆ రూపం చూసుకొని పక్కన కూర్చోబెట్టుకొని సమానంగా సోదరి భావంతో చూడమంటే చూడరు. అలాంటి సంస్కారం ఎవరికి లేదు. అది బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా లేదు. అది మేము గమనిస్తూనే ఉన్నాము. కాబట్టి మీరు మహిళా సాధికారత అట్లా గొప్ప గొప్ప మాటలు మాట్లాడే కంటే, మీరు తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలో మరి 3 ఎంపీలు మహిళలే ఉండాలి కదా. అంత మహిళలకి సమాన అవకాశాలు ఇచ్చేటోళ్ళే అయితే 3 పురుషులు 3 మహిళలు ఉండాలి కదా. 8 మంది మీరే ఎందుకు తెచ్చిర్రు? మరి మేము కూడా ఉండాలి కదా. మా వాటా ఎంత, మా స్థానం ఎక్కడా? అంటే మేము పూజింపబడాలి. మా మీద పూలేసి, అది వాడిపోయిన పూలేసి పోతారు మీరు. అవి పూలు వస్తున్న మంచి పూల చెడ్డ పూల సంబంధం లేదు, భరతమాత అని చెప్పేసి పూలేసి వెళ్ళిపోతారు మీరు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే దిక్కుండదు. అంటే మేము విగ్రహాల రూపంలో అట్లే నిగ్రహంగా నిలబడే ఉండాలి. మేము కదలొద్దు, ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, మేము విగ్రహాల రూపంలోనే ఉండాలని వీళ్ళ ప్రయత్నం. అయితే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దాడి చేసిండ్రు వీళ్ళు, దాడి చేస్తుంటే అసలు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదంటున్నారు. దాడి చేసింది వాళ్ళు కదా, ఈ ప్రభుత్వం మీదకి ఎందుకు వస్తుంది? ఇద్దరు ఒకటే కదా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే తెలంగాణలో. ఇద్దరు ఒకటే కాబట్టే మంతనాలు జరిగినాయి. ఇప్పుడు ఎల్లుండి పిఎం వస్తున్నారు అంటే స్వాగతం పలుకుతారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత అక్కడ కండువ వేసుకునేది కూడా తెలియదు. కండువ కూడా వేసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కాపాడుకోండి మీ సీఎంని. ఎందుకంటే చెప్పలేము, ఆయన ఎప్పుడెక్కడ ఉంటుందో తుఫాన్ లెక్క, ఎక్కడ గాలి వేస్తే అక్కడ పోయే రకం. ఆయన టీడీపీ జెండా పట్టిండు, బీఆర్ఎస్ జెండా పట్టిండు, మళ్ళీ బీఆర్ఎస్ జెండా పట్టిందని అబద్ధం చెప్తుందని అనకండి. అన్ని జెండాలు పట్టినోడు ఇప్పుడు ఈ జెండా కూడా ఎత్తుతాడు. అన్ని ఇంకా ఈ మళ్ళీ కాషాయ జెండా కూడా ఎత్తుతాడు. ఆయన ఎప్పుడెక్కడ ఉండేది తెలియదు కానీ గాలిగాడు. పట్టుకోండి జాగ్రత్తగా. కాంగ్రెస్ వాళ్ళు గెలిపించుకున్నారు కష్టపడి, కాబట్టి మీరు జాగ్రత్తగా మీ సీఎంని కాపాడుకోండి 10 తారీఖు వరకు అని చెప్తున్నాం. ఓవరాల్గా ఇప్పుడు ఈ 10వ తారీఖు తర్వాత ఏమైనా రాజకీయంగా మార్పులు వచ్చే అవకాశం ఉన్నదా? తెలంగాణలో మళ్ళీ మేము బీజేపీని ఫామ్ చేస్తామని చెప్పి వాళ్ళు కొంత ఉర్రుతలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది బీజేపీ నాయకులు. ఏం కాదు, ఆయన ఓపెనింగ్ చేసే ప్రైవేట్ హాస్పిటల్లో రద్దీ పెరుగుతుంది. ఆయన రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ నెక్స్ట్ డే క్లియర్ అవుతుంది. అంతకుమించి ఒరిగేది ఏం లేదు తెలంగాణలో. యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ రొటీన్ లైఫ్. 10వ తారీఖు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ రోజు మనం బతుకుదేరు కోసం ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆయన వస్తున్నాడు ఈయన వస్తున్నాడు మధ్యలో ఆపుతారు. మళ్ళీ ఈ పక్క నుంచి ఏదో డైలాగులు, నేను వస్తున్నాను ఎవరు ఆపకండి. అవును, నువ్వు మోటార్లో తిరిగేటోడు, కింద ఎందుకు తిరుగుతావు? నువ్వు పైన పోయినా కింద ట్రాఫిక్ ఆపుతారు. అట్లా ఉన్నారు మీ పోలీసు వాళ్ళు. ఆయన పైన హెలికాప్టర్లో పోతుంటారు, పైన సీఎం సార్ పోతున్నారు అని చెప్పేసి కింద ఆపుతారు వీళ్ళు. అట్లా ఉన్నారు పోలీసు వాళ్ళు. కాబట్టి ఆ రోజు 10వ తారీఖు ట్రాఫిక్ జామ్ అవుతుంది, నెక్స్ట్ డే క్లియర్ అవుతుంది. అంతకు మించి మాకైతే ఒరిగేది ఏం లేదు.